भैया మీరు ఇట్లా వచ్చారా బ్యాక్ సైడ్ ఇట్ వచ్చేనా ఒక స్టెప్ బ్యాక్ అండి అదే బ్యాక్ ఇంకా మీ లెఫ్ట్ కూడా బ్లాక్ కొంచెం వెనక్కి రా కొంచెం వెనక్కి కొద్ది బ్యాక్ ఆన్లైన్ ఆన్లైన్ లోపల పైకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ నచ్చిందా? చెప్పండి, నచ్చిందా? ఎంటర్టైనింగ్గా అనిపించిందా? దీనికంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా. బట్ నా ఫేవరెట్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఇది ఒక ఎంటర్టైనింగ్ సినిమానే కాదు, సినిమాలో ఉన్న ఒక అందమైన ఎమోషన్. ఎలా ఒక సినిమా వెళ్తే ఒక ఫ్యామిలీ ఈ సినిమాకి వెళ్తే 3 generations ఈ సినిమాతో కనెక్ట్ అవ్వచ్చు. ఐ థింక్ దాట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. సో మీరు మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే శర్వా గారు, ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. సో శర్వా గారు మీతో వర్క్ చేయడం, ఇట్ వాస్ సో ఈజీ టు వర్క్ విత్ హిమ్. మీరు ఇప్పుడే చూశారు how he was with Vicky also. So I think taking that extra care, that extra step really worked out for our film. So I thank you so much for that. And నిన్న ఒక ప్రెస్ ఈవెంట్లో నాకు ఒక క్వశ్చన్ అడిగారు. అంటే నేను ఆల్రెడీ యంగ్గా ఉన్నాను, ఇంకో పిల్లలతో ఎలా యాక్ట్ చేశానని. సో ఐ వాజ్ లైక్, సో ఇలాంటి ఒక రోల్తో నాకు ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ టు be able to work in this film and to have such a special bond with Vicky also. And People Media Factory, I think they are one of the sweetest producers that I've worked with. Even Foreign Kelena, the team, the bonding was so strong that team bonding enta strong ga undindante అక్కడ ఫారెన్కి వెళ్ళిన ఒక 30-40 days షూట్ చేసినా అంటే మా ఇంటిని మిస్ చేయలేదు. దే టుక్ కేర్ ఆఫ్ అస్ దాట్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు సినిమాని ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్వామీస్ బాగున్నారా? ఈసారి కుమ్మేశాం. బ్లాక్ బస్టర్ గ్యారంటీ, రాసి పెట్టుకోండి. ఐ లవ్ యూ డార్లింగ్. స్వామి సార్, ఐ లవ్ యూ ఆల్. ఇక్కడ వచ్చిన స్వాములందరికీ వస్తాడు. నెక్స్ట్ దాని గురించి తర్వాత చెప్తాం. నెక్స్ట్ రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తాం. హ్యాపీ మీరందరూ వచ్చారు, అదే సక్సెస్. చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి. నేను వెయిటింగ్ డార్లింగ్. బ్యూటిఫుల్ అక్కడ హ్యాండ్సమ్ స్వామి శరణం. చెప్పండి. అది అమ్మాయిలు చెప్తే బాగుంటుంది. స్వామి శరణం. ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, మనం మాల్లో ఉన్నాం. సూపర్ హిట్ గా మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. మనమే రాసి పెట్టుకోండి. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అండ్ మంచి సినిమా చేసాం. అన్ని 7th సెలబ్రేట్ చేసుకుందాం మనం. సో అది 27th.
మంది 7th కరెక్ట్గా 20 రోజుల ముందు వస్తున్నాం. 20 రోజులు ఇది చూడండి, తర్వాత అది చూడండి. సో మాట్లాడినిస్తారా వద్దా? మీరు మధ్యలో కట్ చేస్తే నేను మర్చిపోతాం. మళ్ళీ చెప్తా, అనౌన్స్ చేద్దాం. సరే, ఇంక ఇలా అయితే కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వాలా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నారు, ప్రెస్ క్వశ్చన్లు అడుగుతారు, నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నా. సో మిగతా ఈ సినిమా గురించి ఇవన్నీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియో ఏదో మన కాన్సర్ట్ లా చేస్తున్నాం, దాంట్లో ఎక్కువ మాట్లాడతా. బట్ ఈ సినిమా గురించి చెప్పాలి. ఇది మన తల్లిదండ్రులకి డెడికేట్ చేస్తున్న సినిమా. ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని, అరే ఇందాక మీరు అంటా ఉన్నారు సినిమా థియేటర్లకి రావట్లేదు జనాలని, అలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో తీసుకొస్తున్నాం. అందరు ఫ్యామిలీస్ అందరూ వచ్చి శతమానం భవతి కంటే ఇప్పుడు నా సినిమాకి నాకే కాంపిటీషను, ఆ కలెక్షన్లు లేకపోతే అంతకు మించి డబుల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అవుతుందని కూడా నమ్మకంగా ఉంది. ఇది నేను నమ్మకంతో బిలీఫ్ సిస్టమ్తో చెప్తున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్. మీరు ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. June 7th 1% కూడా డిసప్పాయింట్ చేయదు. మంచి సినిమా చూసేలా ఉన్న హామీ నేను ఇస్తా. స్వామి సార్ సూపర్. క్వశ్చన్స్ ఏమంటే మీరు మనం కూర్చుందాం. ట్రైలర్ సో ట్రైలర్లో మీరు చూసింది కొంచెమే, సినిమాలో చాలా ఉంది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ విల్ బి తెలుగులో ఓకే అన్నిటికన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ సినిమా థియేట్రికల్ గా. అండ్ యాజ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ, ఇందాక కృతి చెప్పినట్టు మీ పేరెంట్స్ తోనూ ఆల్ ఏజ్ గ్రూప్స్ దిస్ విల్ బి వన్ కిక్ యాస్ ఫిల్మ్. మీరు థియేటర్కి వచ్చి డెఫినెట్ గా ప్రామిస్, ఐ థింక్ ఆఫ్టర్ ఈవెన్ మీ పేరెంట్స్ 10-15 years కూడా రాకపోతే థియేటర్కి యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ షో దెమ్ దిస్ ఫిల్మ్ అండ్ వాళ్ళు దే విల్ రియలీ లవ్ ఇట్. అండ్ ఈ ఫిల్మ్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ వన్. ఇప్పటి వరకు మీరు ఐ నో దట్ మా అందరికి తెలుసు శర్వా గారు అసలు అమేజింగ్ యాక్టర్, ఎరగ తీసేస్తారు. బట్ ఈసారి యూ విల్ సీ అ డిఫరెంట్ శర్వా గారు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యాన్స్ యూ విల్ లవ్ ఇట్. అంటే నెవర్ బిఫోర్ సీన్ ఎనర్జీ. నేను కూడా శర్వా గారిని కలిసినప్పుడు అనుకునేవాడిని కొంచెం కామ్ గా అలా ఉంటారు, కానీ ద రియల్ శర్వా, ద రియల్ ఎనర్జీ ఈజ్ మనమే. అండ్ యూ విల్ అసలు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు అబ్బా, నేనైతే అది గ్యారంటీ అష్యూరెన్స్ ఇస్తున్నా. అండ్ కృతి యు ఆర్ ఫ్యాంటాస్టిక్. అండ్ అసలు పర్ఫార్మెన్స్ ఇరగ తీసేసింది. మీరు చూడండి, అంటే చేసిన ప్రతి ఒక్కళ్ళు, అంటే హోల్ టీమ్, మీరు చూసారు కదా విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి వాళ్ళు ఫుల్ లవ్ తో పనిచేస్తే ఒక సినిమాలో ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. నా కెరియర్లో మనమే ఇస్ అ మ్యాజిక్. అండ్ ఆ మ్యాజిక్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు వెన్ యూ సిట్ ఇన్ ద ఆడిటోరియం. ఇట్స్ అ ప్రామిస్ ఫర్ షూర్. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు హస్ బీన్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్. మాకు కావాల్సినవన్నీ ఇచ్చి సినిమా ఈ స్కిల్లో తీయడానికి హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, సినిమా చూడండి, ఇంకా అంతే. థ్యాంక్ యూ శ్రీరామాదిత్య గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆవిడ మాట్లాడను అంటే నేనే మాట్లాడండి అని మైక్ ఇచ్చా. మీరు భయపెట్టేస్తున్నారబ్బా. దట్ లవ్. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్. మాట్లాడేసిన తర్వాత అరిస్తే మజా వస్తుంది. ఒక్క నిమిషం స్పీచ్ విన్నాక అరుద్దాం. ప్లీజ్ కృతి గారు. This is a complete family entertainer and this is my first project. I had a very great time working with the team. So please go watch with your family on June 7th in the theaters. Thank you. కరెక్ట్. అండ్ ఎందుకు ఎంత 2 years గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అండ్ మూవీ రిలీజ్ కూడా చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేసారు సర్ప్రైజ్గా. వెంటనే 2 రోజులకో పార్ట్ ఇచ్చేస్తున్నారు, ఈవెంట్లు అంటున్నారు. ఏంటి ఎంత అప్పుడు దాకా లేట్ ఏంటి, ఇప్పుడు సడన్గా హరి ఏంటి? సో దీని గురించి మాట్లాడంటే 2 ఏళ్ళు ఎందుకు వచ్చిందంటే ప్లాన్డ్గా ఏం చేయలేదు. యాక్చువల్లీ 2-3 సినిమాలు ఇదే బ్యానర్లో చేయాల్సింది. బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు, లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు, లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు నేను ఇక్కడి నుంచి ప్రతి సినిమాకి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా.
ఐ విల్ బి, సినిమా బాగున్నా బాగోపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా, తీసుకుంటా. సో ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి, జనాలు మీరు పెట్టే 150 రూపాయలకి నేను ఆన్సరబుల్గా ఉండాలి అని నేను నమ్మి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వీళ్ళందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు, చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికీ గొడవ పడుతూనే ఉన్నాం. ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది. ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు వీ ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. అండ్ శ్రీరామ్ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు, కానీ ఒక కొత్త శ్రీరామ్ని, కొత్త సినిమాని చూస్తారు మీరు, ఆల్ ది బెస్ట్. పెద్ద సినిమాని చూస్తారు. స్వామి ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ హీరోలు అందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్, ఆ కైండ్ ఆఫ్ అంటే హాట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్ ఇలాంటి సినిమాలు ఇలాంటి స్క్రిప్ట్ల మీద జానర్స్ మీదే రైట్. ఇప్పుడు మీరేమో సడన్ గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ తీసుకొని వస్తున్నారు. అంటే మీరు డూ యూ థింక్ దట్ ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో జోన్ లోకి వెళ్తున్నానని ఏమైనా అనిపించిందా మీకు? లేదండి, సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్ప అంటారు. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజారాన్ని ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో, అరే ఇప్పుడు దాకా అంటే అంటే ఇది మా పిఆర్ఓస్ వీళ్ళందరికీ సినిమా చూపించాం, మన వాళ్ళకి, మన వంశీశేఖర్ వీళ్ళందరికీ. వాళ్ళు చెప్పిన మాట, శర్వా అన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు, అసలు నేను ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు, ఇలా మేము ఆలోచించలేదని. సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాను. ఇన్ గా కూడా ఇప్పుడు సినిమాల్లోని అంటే మనం ఈ మధ్య ఆడిన సినిమాలు చూస్తే కనుక సంథింగ్ అబౌవ్ ది లైఫ్ ఆర్ అబౌవ్ ది రెగ్యులారిటీ ఉన్న సినిమాల్ని జనం ఎక్కువగా ఆడియన్స్ తీసుకుంటున్నారు. ఏమాత్రం చిన్న రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు. బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పీ ఏంటి, వాట్ రియల్లీ హుక్స్ టు ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్? ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా, ఏదో చెప్పుదామని నేను చెప్పలా. ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్, అంటే మన జీవితంలో జరిగేది. మనకెప్పుడు కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను. ఇట్స్ అ వెరీ నార్మల్, ఒక వెరీ క్యూట్ స్వీట్ లిటిల్ మ్యాజికల్ ఫిలిం, అదైతే చెప్పగలను. సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారంటే, అరే వచ్చాం ఒక మంచి ఫీల్తో, ఎన్ని ఏళ్ళు అయింది ఆ సినిమా చూసి ఇంత మంచి సినిమా అని ఆ ఫీల్తో వెనకైతే బయటకు వెళ్తారు. మీ అండ్ కృతి శెట్టి సగం సేపు తిట్టుకుంటూనే ఉంటాం సినిమా అంతా. ఐ థింక్ అది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది. ఎప్పుడు మురారి చూడండి, ఖుషి చూడండి, ఏ సినిమాలో చూడండి, హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. కృతి ప్రసాద్ గారు